హాయ్ గైస్, ఈ కస్టర్డ్ పౌడర్తో ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ రెసిపీ చేయబోతున్నాను. ఫ్రూట్ సలాడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పవి డైరీస్. ఫస్ట్ మనం ఫ్రూట్ సలాడ్ కోసం ఫ్రూట్ ప్లేటర్ని చేసుకోవాలి. ఫ్రూట్ ప్లేటర్లో నేను ప్రోమోగ్రానైట్, యాపిల్, గ్రేప్స్, బనానా, ఆల్మండ్స్ యాడ్ చేసి ఫ్రూట్ సలాడ్ తింటూ ఉన్నప్పుడు మధ్యలో ఆల్మండ్స్ వస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకే నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఆల్మండ్. ఈ ప్లేటర్ని హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. ఈ ఫ్రూట్స్ అన్నీ చిల్ అయ్యేలోగా మనం కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకుందాం. కస్టర్డ్ మిల్క్ కోసం 1 బౌల్లో 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న మిల్క్ని కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. మిల్క్ని గరిటెతో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ బౌల్తో నేను 1 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ మొత్తం డిసాల్వ్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ మొత్తం మిక్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ దీన్ని బాయిల్ అయ్యే వరకు అలాగే కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. 1 స్మాల్ బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లో కస్టర్డ్ పౌడర్ మిల్క్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే సిమ్మర్లో పెట్టేసి ఫుల్గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ టైంలో టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా షుగర్ తక్కువ అయితే 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. నాకైతే నా షుగర్కి తగ్గట్టు కరెక్ట్గా సరిపోయింది. ఇలా కస్టర్డ్ మిల్క్ని కలుపుతూ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కస్టర్డ్ మిల్క్ని హ్యాండ్తో మిక్స్ చేస్తూ ఫుల్గా కూల్ డౌన్ అయిపోయే వరకు కూల్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్ సలాడ్ చాలా ప్రాసెస్ కదా, అందుకే నాకు బాగా ఆకలేస్తుంది. చాకోపై తింటూ మిక్స్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయిన ఈ బౌల్ని ఫ్రీజర్లో ఫ్రూట్స్తో పాటు హాఫ్ అన్ అవర్ పెట్టేద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత కస్టర్డ్ మిల్క్ని అలాగే ఫ్రూట్స్ని రెండింటిని మిక్స్ ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి సూపర్ చిల్గా సర్వ్ చేసుకుంటే అవర్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ ఈస్ రెడీ. ఫస్ట్ మన క్యూటీ పైస్ నిహాంతన్ గియాన్కి సర్వ్ చేశాను. సూపర్ టేస్టీ అంట. అవుట్ సైడ్కి వచ్చి చూస్తే లైట్గా రెయిన్ పడుతుంది. రెయిన్ ప్లస్ చిల్డ్ ఫ్రూట్ సలాడ్ అంటే సూపర్ కాంబినేషన్ అంతే. అలా నేను ఆ లైట్ రెయిన్తో ఫ్రూట్ సలాడ్ తింటూ ఎంజాయ్ చేశాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ థమ్స్ అప్ and tell me in the comments below. Don't forget to subscribe our channel Pavi Diaries. Thanks for watching full video. Bye bye.